వాసు ఇంకా ఇంటికి రాలేదయ్యా. లేచి వెళ్ళి ఓసారి వెతికిరా. లేవయ్యా, లేవంటుంటే. నువ్వా భాగ్యం? నేను బార్లో బాయ్ అనుకున్నాను. వాసు ఇంకా ఇంటికి రాలేదయ్యా. నాకెందుకో భయంగా ఉంది. వెళ్ళి వెతికి తీసుకురావయ్యా. లే, త్వరగా వెళ్ళు, బయలుదేరు. భయపడకు భాగ్యం, వాడికేం కాదు. వా కొడుకు రాజా, పులి బిడ్డ, సింహం. వాడు సింహం, సింహం. ఏం మనిషివయ్యా నువ్వు? ఏంటమ్మా, దేనికా కంగారు? ఎందుకా అరుపులు? అసలు ఏం జరిగింది? ఒరే గోపి, వాసు ఇంకా ఇంటికి రాలేదురా. నాకెందుకో భయంగా ఉందిరా. అమ్మా, వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకి వెళ్ళి ఉంటాడు, వచ్చేస్తాడు. నువ్వేం కంగారు పడకు. అది కాదురా గోపి, ఎప్పుడు వాడిలా ఆలస్యంగా రాలేదు. పైగా పీడకల కూడా వచ్చింది. ఆ స్వామీజీ చెప్పినట్టు ఏదన్నా అశుభం జరుగుతుందేమో అనిపిస్తుందిరా. నాకు చాలా భయంగా ఉందిరా. అమ్మా, స్వాములు లేరు, సన్నాసులు లేరు గాని నువ్వు అనవసరంగా కంగారు పడకు. వాడు వచ్చేస్తాడు, నేను చెప్తున్నాను కదా. పోనీ వాళ్ళ స్నేహితులకు ఎవరికైనా ఫోన్ చేసి ఓ మాట అడగరా. నా మనసు కాస్త కుదుట పడుతుంది. సర్లే, చేస్తాను. వాసు! గోపి! మన వాసురా! అయ్యయ్యో! వాసు! 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 ఏమైందిరా? ఒరే వాసు! వాసు! రేయ్! వాసు! రేయ్ వాసు! ఒరే, ఏమైందిరా వాసు! నీకు? రేయ్ వాసు! ఒరే వాసు! వాడికి ఏమైందిరా? నేను ఇందాక నుంచి చెబుతూనే ఉన్నాను. నా మనసు ఏదో కీడు శంకిస్తుంది. ఏమైందిరా? వాడెవరు అరే, వినిపించుకోలేదు. వాసు! అయ్యయ్యో! అయ్యో, వాసు! చెప్పలేనురా. వాసు! అయ్యో, కొట్రా. మెల్లిగా. అమ్మా, వాసు గురించి పీడకలొచ్చిందిరా మొర్రో అంటే నా మొర ఎవ్వరూ ఆలకించలేదు. ఏం కాదు, ఫ్రెండ్స్, సినిమాలు అంటూ నాకేవేవో చెప్పారు. ఇప్పుడు చూడండి, నా కల నిజమైంది. ఏ దుర్మార్గుడు నా బిడ్డ మీద చేయి చేసుకున్నాడో వాడు చేతులు ఇరిగిపోను. వాడి నాశనం చెయ్య. నా ఉసురు తగిలి వాడు చస్తాడురా. అయ్యో, నా వాసుకి ఎన్ని దెబ్బలు తగిలాయో. వీడిని కొడటానికి వాడికి చేతులు ఎలా వచ్చాయో. వాసు! అమ్మా, వాసు నీకేం కాదమ్మా. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, ఏడవకమ్మా. చావు బతుకుల మధ్య కొడుకుంటే కంటి తడి పెట్టకుండా ఏ కన్న తల్లి ఉంటుంది? ఎంత దారుణంగా కొట్టి తీసుకొచ్చి మరింటి ముందు పడేశారు. ప్రాణాలు పోయి ఉంటాయని వాళ్ళ పని చేసుంటారు. వాడు లోపల, మనం బయట. వాడికి ఎలా ఉందో ఏమిటో ఏమీ అర్థం కావట్లేదే. ఆ స్వామీజీ ఎప్పుడో చెప్పాడు, మీ ఇంట్లో ఏదో చెడు జరుగుతుందని. అదే జరిగింది. ఆయన చెప్పినట్టుగానే జరిగింది. నేనేం చేయనురా దేవుడా. నా బిడ్డను కాపాడు తండ్రి. అమ్మా దుర్గమ్మ తల్లి, నా బిడ్డకేం కాకుండా చూడు తల్లి. వాడి ప్రాణాలు కాపాడు తల్లి. ప్రతి ఏడాది నీ మెట్లెక్కొచ్చి నీ మొక్కు తీర్చుకుంటాను. అమ్మా దుర్గమ్మ తల్లి, వాడిని కాపాడమ్మా. కనికరించమ్మా తల్లి, కనక దుర్గమ్మ. సిస్టర్, మా తమ్ముడికి ఎలా ఉందండి? ఇప్పుడేగా తీసుకొచ్చారు, చూస్తున్నాం. ఎవరో విపరీతంగా కొట్టారు, చాలా బ్లడ్ పోయింది. 6 hours అబ్జర్వేషన్ లో ఉంచాక గానీ ఏం చెప్పలేం. ఒకసారి లోపలికి వెళ్ళి చూడొచ్చా అండి? లోపల ట్రీట్మెంట్ జరుగుతుందండి, ఇప్పుడు ఎవరో లోపలికి వెళ్ళకూడదు. ఒరే గోపి, ఏంట్రా ఇది? ఆ నర్సమ్మేంట్రా అలా అంటుంది? వాడు ఎలా ఉన్నాడో అర్థం కావట్లేదురా. నేను ఇప్పుడు ఏం చెయ్యను. అమ్మా, నువ్వు బాధపడకమ్మా, వాళ్ళు అలాగే అంటారమ్మా. వాసుగాడికి ఏం కాదు, నేను చెప్తున్నాను కదా. అయినా అసలు వాసుగాడిని ఎవరు కొట్టారో, ఎందుకు కొట్టారో ఏమీ అర్థం కావట్లేదు. నాకు అదే అర్థం కావట్లేదురా. ఆడుతూ పాడుతూ ఎంతో సరదాగా ఉండేవాడు. వాడి మీద ఎవరు ఎందుకెంత కక్ష కట్టారో తెలియడం లేదురా. నానా, 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 ఏంటి నాన్న ఇది? నానా, ఊరుకో నానా. నానా,
నువ్వే ఇలా బాధపడితే అమ్మకి ఎవరు ధైర్యం చెప్తారు చెప్పు? తమ్ముడికి ఏం కాదు నాన్న, నేను చెప్తున్నాను కదా, ఊరుకో. లేదురా గోపి, లేదురా. నేనే తప్పు చేశాను రా, తట్టుకోలేకపోతున్నాను రా. తప్పు చేయడం ఏంటి నాన్న? నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. వాసు ప్రేమ గురించి తాగిన మైకంలో ఒళ్ళు మరిచి వాగకూడని చోట వాగాను రా. నాన్న, వాసు ఈ పరిస్థితికి రావటానికి కారణం అది నేనేరా, నేనే. నాన్న, తాగడం ఏంటి వాగడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు, సరిగ్గా చెప్పు. ఇప్పుడు మా అబ్బాయి మీ అమ్మాయి లవ్ ఆడుకుంటున్నారు కదా, తర్వాత పెళ్లి చేసుకుంటారు. అప్పుడు మనం ఎంకులమే కదా. ఆ మాటే రా వాసుకి ఈ పరిస్థితి కలిగించింది. వాడి జీవితం నాశనం చేశాను రా, నాశనం చేశాను. తాగి వాగేశాను రా. అసలు వాసు చెప్పిన మాట ఏం మర్చాను. వాడు ముందే చెప్పాడు మా ఓనర్కి ప్రేమ అంటే పడదు నాన్న అని. వాడేరా నా మాటలు విని వాసులు కొట్టించుంటాడు. ఒరే, నేను తప్పు చేశాను రా గోపి, తప్పు చేశాను రా. ఊరుకో ఊరుకో నాన్న, నాన్న ఊరుకో నాన్న. వాసుని కొట్టించిన వాళ్ళని ఊరికే వదలకూడదు. వదలను. అమ్మా, మీకేమైనా అవసరం ఉంటే నాకు వెంటనే ఫోన్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. గోపి, ఎక్కడికి రా? నేను కూడా వస్తారా నీతో? వద్దు నాన్న, నువ్వు అమ్మ వాళ్ళ దగ్గరే ఉండు, నేను వస్తాను. ఊరుకోమ్మా. నేను చెప్పింది అర్థమైంది కదా. పొద్దున్నే కోర్టులో సబ్మిట్ చేసి స్టేషన్కి వచ్చేసి. ఓకే సార్. నమస్తే సార్. నమస్తే. ఏంటి మ్యాటర్? కంప్లైంట్ ఇద్దామని వచ్చాను సార్. ఏంటి కంప్లైంటా? ఏంటి అంత అర్జెంటు ఈ టైంలో వచ్చావు? సార్, మా తమ్ముడిని రౌడీలు కొట్టి మా ఇంటి ముందు పడేశారు. పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. వాడిని ఆసుపత్రిలో చేర్పించి ఇక్కడికి వచ్చాను. అలాగా. ఇదిగో రైటరు సార్. ఈయనేదో కంప్లైంట్ ఇస్తారంట, రాసుకో. అలాగే సార్. చెప్పబోయా. సార్, మా తమ్ముడు వాసుని వాళ్ళ కారు ఓనరు రౌడీలతో కొట్టించాడండి. పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. ఏ వాసు గురించయ్యా? ఆ మాధవరావు గారు డ్రైవరేనా? అవును సార్, ఆ వాసుయే. చంపావు కదయ్యా. ఆల్రెడీ ఆ మాధవరావు మీ తమ్ముని మీద కంప్లైంట్ ఇచ్చాడు. కేసు ఫైల్ చేశాం. రేపు పొద్దున్నే యాక్షన్ తీసుకుందాంలే అనుకున్నాం. ఇంతలో నువ్వొచ్చావు. ఏంటి సార్, వాసు మీద కంప్లైంట్ ఇచ్చారా? వాడు ఏ తప్పు చేశాడని వాడి మీద కేసు ఫైల్ చేశారు. అయినా మీరెలా కంప్లైంట్ తీసుకున్నారు? మీ తమ్ముని కారు ఓనరేనయ్యా మొదటి కంప్లైంట్ ఇచ్చాడు. ఏంటి సార్ ఇది? వాళ్లే కొట్టించి వాళ్లే కంప్లైంట్ ఇస్తారా? ఇది అన్యాయం సార్. మీరెలా సమర్థిస్తారు? ఏ తప్పో ఏదప్పో మీకు తెలియట్లేదా? నేనేం చేయనయ్యా. మీ తమ్ముడు వాసు ఆ మాధవరావు ఇంట్లో 2 లక్షలు దొంగతనం చేశాడని సాక్ష్యాలు పెట్టి మరీ కంప్లైంట్ ఇచ్చాడు. మరలాంటప్పుడు కేసు ఫైల్ చేయక తప్పదు. కావాలంటే నువ్వు ఒకసారి కంప్లైంట్ చదువు. ఇదంతా అబద్ధం సార్, పచ్చి అబద్ధం. నా తమ్ముడు గురించి నాకు బాగా తెలుసు. వాడు దొంగతనం చేయడు. అయినా దొంగతనం చేయాల్సిన అవసరం వాడికి ఏముంది సార్? నా మాట నమ్మండి సార్. మా తమ్ముడు ఆ కారు ఓనర్ కూతుర్ని ప్రేమించాడనే కోపంతో వాడిని కొట్టించారు. వాడి మీద తప్పుడు కేసు బనాయించారు. వాడిని వదలకండి సార్. అయినా మీరు నిజాన్ని సమర్థిస్తారా, అబద్ధాన్ని సమర్థిస్తారా? అతను ఆడేది అబద్ధమే, అది నాకు తెలుసు. ఇప్పటివరకు జరిగిందే కాదు, ఇక ముందు జరగబోయేది, వాడు వేయబోయే ప్రతి పాపిష్టి ప్లాను నాకు తెలుసు. అందుకే ఈ కంప్లైంట్ ఇవ్వడాలు, కావాలని పులినోట తలబెట్టడం మానుకో. అలా చేస్తే నీకు, మీ తమ్ముడికి, టోటల్గా మీ ఫ్యామిలీకి చాలా మంచిది. సార్, న్యాయం మా పక్షాన ఉంది. అవతల మా తమ్ముడు చావు బ్రతుకులో ఉన్నాడు. వాళ్ళకి భయపడి వెళ్ళిపోవాలా? చూడు, అన్యాయానికి, అధర్మానికి, అసత్యానికి ఉన్న ధైర్యం ప్రస్తుతం సత్యానికి, ధర్మానికి, న్యాయానికి లేవు. మీ తమ్ముడు ప్రాణాలతో ఉన్నాడు, సంతోషించు. ఆ ప్రాణాలు సేఫ్గా ఉండాలంటే నువ్వు మౌనంగా ఉండడం మంచిది. కంప్లైంట్స్, కాకరకాయలు మానే.
వాళ్ళ వెనుక ధనం, రాజకీయం వత్తాసు పలుకుతున్నాయి. అనవసరంగా రిస్క్ తీసుకోకండి. లేదు మాకేమైనా పర్వాలేదు అనుకుంటే కంప్లైంట్ ఇచ్చేళ్ళు, నేను ఫైల్ చేసుకుంటాను. ఏంటి సార్ మీరు అనేది? మేము కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే మా కంప్లైంట్ తీసుకోకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మమ్మల్ని భయపెడతారేంటి సార్? ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా మీరు చేసే పని మీకు ధర్మం అనిపిస్తోందా? అనిపించవయ్యా, అస్సలు అనిపించవు. అసలు అనకూడదు కూడా, అయినా అంటున్నాను. అవేవో ఆయనకు సపోర్ట్ చేస్తూ నిన్ను భయపెడుతున్న మాటలు కావివి, పచ్చి నిజాలు. ఎందుకు చెప్పు? సగటు మనిషివి, కష్టాలు కొని తెచ్చుకోవడం. నువ్వు దెబ్బలు తగిలాక కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావు, కానీ అతను ముందే కంప్లైంట్ పెట్టి ఆ తర్వాత కొట్టాడు. వాళ్ళు క్రిమినల్స్. నీ ప్రిన్సిపల్స్, నా ప్రిన్సిపల్స్ వాళ్ళ దగ్గర పనిచేయవు. మాధవరావు ఇంట్లో దొంగతనం చేసిన విషయంలో మీరు పంచుకోవడంలో కొట్టుకున్నారని అతను మరో కంప్లైంట్లో మెన్షన్ చేశాడు. ఏంటి సార్ మీరు మాట్లాడేది? నీ మెయిల్ కోరి చెప్తున్నాను, నా మాట విను. లెక్క ప్రకారం అయితే మొదట కంప్లైంట్ ఇచ్చిన వారి తరఫున ఇన్వెస్టిగేషన్ చేయాలి. అలా చేస్తే మొదట మీ తమ్ముని అరెస్ట్ చేయాలి, అవునా? ఆ తర్వాత నీ కంప్లైంట్ మీద ఎంక్వైరీ మొదలు పెట్టాలి. అది నీకే నష్టం. అందుకే కామ్గా వెళ్ళడం మంచిదంటున్నాను. ఏంటి సార్, దుర్మార్గం చేసేది వాళ్ళు, తలదించుకోవాల్సింది మేమా? ఉమ్మేసేది వాళ్ళు, తుడిచుకెళ్ళిపోవాల్సింది మేమా? ఎందుకు సార్ భయపెడుతున్నారు? మేము కంప్లైంట్ ఇవ్వద్దా? అంటే మీరు భయపడుతున్నారా? నేను నిన్ను భయపెట్టడం లేదు. చిన్న విషయం వదిలేస్తే ఊరికనే పోతుంది. కాదు కూడదు అంటే కంప్లైంట్ కాంప్లికేషన్ అవుతుంది. మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. గోపి, మీరెవరు? మా పెద్దనండి. చూడు పెద్దన్న, వాసు విషయంలో కంప్లైంట్ ఇద్దామని వస్తే ఆయన కంప్లైంట్ తీసుకోవట్లేదు. పెద్దన్న, మనం ఈయనకన్నా పై ఆఫీసర్ని కలిసి కంప్లైంట్ ఇద్దాం పెద్దన్న. నువ్వు కాస్త ఆగితే నేను వారితో మాట్లాడతాను. అది కాదండి పెద్దన్న, వాసుగాడి విషయంలో ఆగమన్నాను కదా. వాసు కార్ డ్రైవర్. అతను ఓనర్ కూతుర్ని ప్రేమించాడు. ఈ ప్రేమ విషయం ఆ అమ్మాయి ఫాదర్ అయిన కారు ఓనర్కి తెలిసింది. అతని కోపం వచ్చి గూండాలను పెట్టి కొట్టించాడు. పాపం కుర్రాడు హాస్పిటల్లో చేరాడు. ఈయన వాళ్ళ తమ్ముని మీద ప్రేమతో ఆ కారు ఓనర్ మీద కంప్లైంట్ చేయడానికి వచ్చాడు. కంప్లైంట్ చేయడం తప్ప నేను అనట్లేదు, ఇవ్వాలి, కరెక్టే. సొంత తమ్ముని ఎవరో కొడితే ఏ అన్నైనా ఊరుకుంటాడా? ఆ ప్లేస్లో నేనున్నా అంతే, ఇతనిలాగే చేస్తాను. కానీ ఇందులో వాళ్ళ అమ్మాయి విషయం ఉంది. వాళ్ళు అన్ని విధాలా అన్నిట్లో పెద్దోళ్ళు. ఎందుకు వాళ్ళ జోలికెళ్ళి రిస్క్ తీసుకోవడం అంటున్నాను. ఒకసారి ఆలోచించండి. అవతల ఆ పెద్ద మనిషి ఈ వాసు 2 లక్షలు దొంగతనం చేశాడని కంప్లైంట్ ఇచ్చాడు. నేను కేసు ఫైల్ చేశాను. వాస్తవానికి నేను హాస్పిటల్కి వచ్చి వాసుని అరెస్ట్ చేయాలి. అలా నేను అరెస్ట్ చేయలేదే. ఇక ఆయనకున్న పరపతి పలుకుబడి ఉపయోగించి ఇక ఈ జన్మలో ఆ కుర్రాడు బయటికి రాకుండా కేసులో ఇరికిస్తాడు. అది అలా ఉంచితే ఆయన మీ వాణ్ణి కొట్టించినట్టు మీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? లేవు. కేవలం మీ అనుమానం. దాని మీద కంప్లైంటు, దాన్ని ఆధారం చేసుకొని విచారణకి వెళ్తే ఆ తర్వాత నేను విచారించాల్సి వస్తుంది. పై ఆఫీసర్ నుండి షెంటింగు లేదు, నానా కష్టాలు పడి ఆరా తీసి మీరే ఆ అబ్బాయిని కొట్టించారని నిరూపించిన పెద్దోళ్ళకు డబ్బులు పెట్టి దర్జాగా బయటికి వస్తాడు. ఇదంతా అనవసరపు ఆయాసమే. చూడండి, మీ వాడింకా ఆ అమ్మాయి జోలికి రాకూడదని బెదిరింపుగా కొట్టి వదిలేశారు. లేకపోతే ప్రాణాలు తీసేవారు. మీ వాణ్ణి ఇక ఆ అమ్మాయిని మర్చిపోమని చెప్పండి. హాయిగా మరో ఉద్యోగం చూసుకొని బ్రతకమనండి. కాదు ప్రేమ దోమ అని అందరూ ప్రాణాల మీకు తెచ్చుకోకండి. మీరు పెద్దవారు, అర్థం చేసుకుంటారని మీతో చెప్తున్నాను. ఇతన్ని తీసుకెళ్ళి కాస్త నచ్చ చెప్పండి. వెళ్ళండి. పెద్దనా, సైలెంట్గా ఉన్నావేంటి? రే గోపి, పోదాం పద. అదేంటి పెద్దన్నా, కంప్లైంటు?
చెప్పిన మాట విని నాతోరా. వస్తామండి. మంచిదండి. పెద్దన్న ఏంటి పెద్దన్న ఇది? ఆ ఎస్ఐ ఏదో అన్నాడని మనం భయపడి వెళ్ళిపోవటమేనా? భయపడటం కాదురా, బుద్ధి నన్ను హెచ్చరించింది. కాస్త బుర్రబెట్టి ఆలోచించు. ముందు మనం వాసు దగ్గరికి వెళదాం పదా, ఆ తర్వాత మిగతా విషయాలు ఆలోచిద్దాం. పోదాం పదా. పెద్దన్న ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడే ఎదిరించాలని నువ్వే నాతో చెప్పావు. ఇప్పుడు మనకు అన్యాయం జరిగింది పెద్దన్న, ఎవరికీ భయపడాల్సిన పని లేదు. ఏ న్యాయం మన పక్కనుందిరా? మన పక్కనుంది తప్పు మాత్రమే. తప్పేంటి?